వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు నుండి వెలుగోడు, గోరుకల్లు, అవుకు మరియు మైలవరం రిజర్వాయర్లకు వెంటనే నీటిని విడుదల చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల రైతులతో నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. తాగునీరు, సాగునీరు అందించేందుకు చేపట్టిన కార్యాచరణ ప్రణాళికపై రైతుల సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో 850 అడుగుల మేర నీటి నిల్వలు ఉండి 110 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పటికీ దిగువకు నీరు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు నీటికై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీసం ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి, పశువుల తాగునీటి అవసరాలు తీర్చడానికైనా ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ఎడమగట్టు నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తరలిస్తూ దాదాపు 15 ప్రాజెక్టులకు నీటిని ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంతో చేసుకున్న చీకటి ఒప్పందం వల్లే రాయలసీమకు ఈ నీటి కష్టాలు వచ్చాయని విమర్శించారు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి శ్రీశైలం నుండి దిగువ రిజర్వాయర్లకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన పలువురు రైతు నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గం 4 మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా రైతు సోదరులు రావడం జరిగింది. ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో ఇంతవరకు శ్రీశైలం డ్యాంలో 875 అడుగులు 170 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా ఈ రోజు వరకు కూడా వెలుగోడు రిజర్వాయర్ను నింపడం కానీ, అదేవిధంగా వెలుగోడు రిజర్వాయర్ నింపడమే కాకుండా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అందివ్వడం కానీ ఇప్పటి వరకు జరగలేదు అనే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక విధంగా ఉండాలి, ప్రభుత్వం పైన ఎలా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ సమావేశం కావడం జరిగింది. ఈరోజు అందరి సూచనలు తీసుకున్నాం. రైతాంగం ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు సోదరుల యొక్క విన్నపాలు తీసుకున్నాం, వాళ్ళ సలహాలు తీసుకున్నాం. వాళ్ళ సూచన మేరకు, ఈరోజు రైతాంగం సూచన మేరకు మేము ఎప్పుడు కూడా ఇన్ని కష్టాలు పడలేదు. ఈరోజు శ్రీశైలంలో నీళ్లు ఉన్నా కూడా తాగునీరుకు నీళ్ళు ఇవ్వడం లేదు, పశువులకు నీళ్ళు ఇవ్వడం లేదు, అదేవిధంగా సాగునీరు కూడా నీళ్ళు ఇవ్వలేదు అని వాళ్ళ బాధలు వెళ్ళబుచ్చడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా చూసాం చాలాసార్లు 90 టీఎంసీలు వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా ఆరుతడి పంటలకు కానీ లేకపోతే తాగునీరు కూడా నీళ్ళు అందించడం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు చూస్తే దుర్మార్గంగా 175 టీఎంసీలని మాట వరుసకు మనం అనుకుంటా ఉన్నాం. కానీ దీని జలదోపిడీ తెలంగాణ ప్రభుత్వం జలదోపిడీ చేస్తూ ఉంది అనే విషయాన్ని బయటపెట్టడం లేదు. ఆ రోజు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు
తన మకాంను అమరావతికి మార్చకపోయి ఉంటే ఈరోజు ఇన్ని ఇబ్బంది పరిస్థితులు వచ్చేవి కావు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం ఎంత దుర్మార్గంగా అంటే విద్యుత్ శక్తి పేరుతో 4 టీఎంసీలని 40,000 క్యూసెక్కుల నీటిని దాదాపు 4 టీఎంసీల నీటిని ప్రతిరోజు కిందికి ఎడమకట్టు ద్వారా కిందికి నీళ్లు వదలడం జరుగుతూ ఉంది. మనమేమో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం లేదు. తెలంగాణ ఏమో 4 టీఎంసీలు దాదాపు 40,000 క్యూసెక్కులు నీటిని విద్యుత్ శక్తి పేరుతో సౌర్యం చేస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు పేరుకే 170 టీఎంసీల నీళ్లు నిలువ ఉన్నట్టు కానీ కింద 800 అడుగుల ఎత్తులోనే కలవకుర్తికి 1/2 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంసీలు, అదేవిధంగా ఎస్ఎల్బిసికి 0.45 టీఎంసీ, జూరాల నుంచి వచ్చేటువంటి నెట్టంపాడు, కోయిల్ సాగరు, భీమా ఇలాంటి ప్రాజెక్టులకు 1 టీఎంసీ నీటిని దాదాపు 3.95 టీఎంసీల నీటిని 800 అడుగుల లోపలనే నీళ్లు డ్రా చేయడం జరుగుతూ ఉన్న విషయాన్ని నిజం కాదా అని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. అటేమో విద్యుత్ శక్తి పేరుతో 40,000 క్యూసెక్కులు, ఈ విధంగానే ఉన్న 3.95 టీఎంసీల నీరు తెలంగాణ ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్న మాట వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక చేసినటువంటి 80,000 క్యూసెక్కులతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆ రోజు తయారైంటే ఈ యొక్క దుస్థితి మనకు దాపురించేది కాదు. ఆ రోజు ఆయన దూరపాలోచనతో ఇది ఏ విధంగా సరే రాబోయే తరాలకు మనం ఇబ్బంది లేకుండా కాపాడుకోవాలి రాయలసీమ అంటే ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను తయారు చేయాలనే ఉద్దేశంతో దాదాపు 900 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా తయారైతే మనం కూడా ఈరోజు 3 టీఎంసీ ప్రతిరోజు కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా 3 టీఎంసీలు మనం కూడా తోడగలిగి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇన్ని నీళ్లు దొంగగా తీసుకుపోయే వాళ్ళు కాదు. మనం ఆ రోజు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల ఈరోజు మన రాయలసీమ రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీరు ఎట్లయినా నచ్చజెప్పి బీజేపీ సెంట్రల్ ఉంది కాబట్టి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ను కనీసం ఉన్నటువంటి మోటార్లను కూడా తీసుకుపోయి మీరు పట్టిసీమలో బిగించడం వాస్తవం కాదని అడుగుతూ, అదేవిధంగా మన ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నచ్చజెప్పి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ను ఏ విధంగా కొద్దిగా ఒక 2,000 కోట్ల రూపాయలు 2,000-3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ లిఫ్ట్ తయారవుతుంది. ఈ లిఫ్ట్ను పూర్తి చేస్తారని మిమ్మల్ని అడుగుతూ, అదేవిధంగా మీరు ఆ రోజేమో మమ్మల్ని మభ్యపెట్టి పట్టుసీమ పేరుతో ఆ రోజు మేము అవసరం లేకున్నా ఈరోజు పోలవరం ప్రాజెక్టు వస్తున్నా అని తెలిసి కూడా ముందుగా 1,500 కోట్లు ఖర్చు పెట్టి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి ఆ రోజు రాయలసీమ రైతాంగానికి మేలు జరుగుతుంది, పట్టుసీమలో వచ్చినటువంటి నీటి వాటాను ఈ యొక్క కృష్ణా డెల్టా వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి వాటాను మీరు రాయలసీమ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తే మేము దాన్ని నమ్మి ఆ రోజు సరే ఎవరైతే నేను అక్కడ వాళ్ళు వాడుకుంటే ఈ నీళ్లు మాకు మిగులుతాయి కదా అని మేము ఆశపడి ఆ రోజు మేము ఎన్నుకుండిపోయాం. అయినా రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి జీవో 854 అడుగులకు మనకు అది ఈరోజు పక్కన పెట్టి ఆ జీవోనే పక్కన పెట్టి ఈరోజు ఎలాంటి హక్కులు కల్పించకుండా రాయలసీమ రైతాంగానికి ఎలాంటి హక్కులు కల్పించకుండా దుర్మార్గం చేసినటువంటి ఘనత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిది కాదా అని అడుగుతా ఉన్నాం.
అందుకే మేము అడుగుతా ఉన్నాం, చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాం, చేతులు ఎత్తి అర్థిస్తా ఉన్నాం. ఏ విధంగా మా యొక్క రాయలసీమ రైతాంగాన్ని కాపాడమని కోరుతా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఎంతో మంది భూములు ఇచ్చినటువంటి నందికొట్కూరు శ్రీశైలం నియోజకవర్గంలో భూములు ఇచ్చినటువంటి రైతాంగం ఎంతో మంది, ఈరోజు ప్రాజెక్టులకు భూములు ఇచ్చినటువంటి రైతాంగం ఎంతో మంది ఈరోజు ఎన్నో రకాలుగా ఈ ప్రాజెక్టుల వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతాంగం శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి నీటిని కనీసం 854 అడుగుల్లో నీళ్ళు రావాలంటే 70 టీఎంసీలు పక్క పోయినా, దాదాపు 60-70 టీఎంసీలు పక్క పోయినా 110 టీఎంసీల నీటిని మనకు రావాల్సిన వాటా ప్రకారం 1:2 ప్రకారం ఇప్పుడైనా కళ్ళు తెరిచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని నింపాలి అనేది మా ప్రతిపాదన. అదేవిధంగా గోరుకల్లు నింపాలి, అవుకు నింపాలి, మైలవరం నింపాలి, గండికోట ఈ నీటి ద్వారా మనకు వచ్చేటువంటి వాటర్ ద్వారా ఈరోజు నీళ్లు నింపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నీళ్లు నింపాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బ్రహ్మసాగర్ కూడా నీళ్లు నింపడానికి మనకు వచ్చే వాటాలోనే సరిపోతాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని వెలుగోడు రిజర్వాయర్ని నింపాలని, మీరు నింపని ఎడల మేము రైతాంగంలో ప్రతి గ్రామానికి తిరిగి, ప్రతి రైతాంగం తిరిగి నేను నంద్యాల జిల్లా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కమిటీ సభ్యునిగా ఇప్పటికే ఎన్నో జిల్లాలు తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని దానితో ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల పోతిరెడ్డిపాటికి వెళ్ళాం, గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించాం, అదేవిధంగా అవుకు రిజర్వాయర్ను సందర్శించాం. రేపు నెక్స్ట్ వెలుగోడు బనకచెర్ల రిజర్వాయర్లను సందర్శించబోతా ఉన్నాం. నా జిల్లా దాదాపు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంత వాసులం అందరం కలిసి కూడా త్వరలో ఈ యొక్క వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తో పాటు బనకచెర్లను కూడా విజిట్ చేసి సిద్ధాపురాన్ని కూడా విజిట్ చేస్తాం. తప్పకుండా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఈ వర్షాభావ పరిస్థితులు చూస్తా ఉంటే అరకొరగా ఉన్నాయనే వాస్తవం తెలుస్తా ఉంది. ఇది ఆగస్టు వరకే నీళ్లుంటాయి. కాబట్టి ఇప్పుడు వేసుకున్నటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలన్నా, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలన్నా, పశుపక్షాదులను కాపాడుకోవాలన్నా, ఇప్పుడు ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి నీటిని తరలించి ఈ యొక్క వెలుగోడు రిజర్వాయర్ను, అదేవిధంగా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ నింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఈరోజు ప్రణాళిక రూపంలో మొదలుపెట్టి ఈ నెలాఖరులోపు వర్షాల ప్రభావ పరిస్థితులు గమనించి ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఇప్పటి వరకు వీడిఆర్సీ మీటింగులు పెట్టిన పాపాన పోలేదు ఎక్కడే కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ మీటింగులు దీన్ని చర్చించిన పాపాన పోలేదు, అదేవిధంగా జిల్లా సమావేశాల్లో కూడా చర్చించిన పాపాన పోలేదు. కాబట్టి దీనిపైన మేము ఒక ప్రభుత్వం పైన నిద్ర మేలుకొల్పడం కోసం, నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పడం కోసం ఈ యొక్క ప్రణాళికను ఒక వారం 10 రోజులలో మేము ట్రాక్టర్ల ద్వారా మా నియోజకవర్గంతోనే మొదలుపెట్టి దాదాపు 200 నుంచి 300 ట్రాక్టర్లలో మేము వెలుగోడు రిజర్వాయర్ ముట్టడించడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ ప్రణాళిక ముందుగా ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక మెమరాండం సమర్పించడం జరుగుతుంది. ఆ పైన ప్రభుత్వం స్పందించకపోతే ఇవే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో అన్ని ప్రాజెక్టులు కూడా పర్యటిస్తాం, అన్ని ప్రాజెక్టుల ఉన్నటువంటి రైతాంగాన్ని మేల్కొల్పుతాం. ఈ ప్రణాళికతో ముందుకెళ్లాలని ఈరోజు నిశ్చయించడం జరిగింది. త్వరలో ఈ ప్రణాళిక మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తుందని మొన్ననే చూస్తా ఉన్నాం, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తా ఉన్నాం రైతాంగం అంతా. ఆ రోజు మనం మోసపోయాం, జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయి ఎన్నో రకాల తప్పు చేశామని చెప్పి భావనతో ఈరోజు రైతాంగం అంతా చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు సీఎం అవుతాడా, ఏ విధంగా మా కష్టాలు తీరుతాయని చెప్పి రైతాంగం అంతా ఈరోజు ఎదురు చూస్తున్న సందర్భాల్లో మనం గమనిస్తా ఉన్నాం. మన కన్నులకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ చూసినా పర్యటన చేస్తే మధ్యాహ్నం 11 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 6:30 గంటల వరకు కూడా మన జైలు పర్యటన చూశాం. అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రజలు తరలిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నిద్రపోకూడదనే విషయాన్ని ప్రతి వారు దృష్టిలో పెట్టుకున్నారు. కాబట్టి మేమంతా కోరేది ఒకటే, రైతాంగాన్ని కాపాడండి మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఈ యొక్క
ఇక మీదటి నుంచి తప్పకుండా అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసి ఒక కమిటీ సభ్యునిగా అన్ని జిల్లాల్లో పాల్గొంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక సమావేశమై వీటి గురించి చర్చించి మున్ముందు చేయబోయే కార్యాచరణ గురించి కూడా చర్చిస్తామని కూడా తెలియజేస్తూ ఇంతతో చేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ మాకు రాయలసీమ లిఫ్ట్ తరఫున ప్రతి మండలంలో దాదాపు 5 మంది సభ్యులు ఉన్నారు. వారితో పాటు ఇంకా కొంతమంది ప్రతి మండలానికి 10 మందిని కమిటీ సభ్యులను ఎన్నుకొని ఆ ప్రణాళిక వచ్చే వారంలో ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ లో విజిట్ చేయాలనే దానిపైన చర్చ చేసుకున్న తర్వాత బహుశా ఈ నెలాఖరు లోపల ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.